పవన్ కళ్యాణ్ దేశాన్ని కాపాడాలనుకుంటున్నాడు కదా, మరి ఆయన దేశద్రోహమే. కల్వకుంట్ల కవిత గారు అసలు పవన్ కళ్యాణ్ గారి పైన పగబట్టారా ఏంటి అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ ఒక దేశద్రోహి, దేశద్రోహం కేసు కూడా పెట్టాలని అంటున్నారు. సో తన వ్యాఖ్యల పైన మీ అభిప్రాయం ఏంటి? అంటే ఈమె తెలంగాణ ద్రోహి కదా, ఆయన దేశద్రోహేమో అనుకుంటుంది. ఎందుకంటే తెలంగాణ సెంటిమెంట్ని అడ్డు పెట్టుకుని 10 సంవత్సరాలు అధికారం తీసుకుని 100 కోట్లు 1000 కోట్లు సంపాదించేసుకుని హాయిగా సెటిల్ అయిపోయి ఏదో తిహార్ జైలుకి వెళ్ళి ఒక 6 నెలలు ఉండి వచ్చేసాను. నేను తెలంగాణ ద్రోహం చిన్నదే చేశాను. పవన్ కళ్యాణ్ దేశాన్ని కాపాడాలనుకుంటున్నాడు కదా, మరి ఆయన దేశద్రోహమే. కాపాడాలని ఎవరనుకున్నా వాడు ద్రోహి అవుతాడు వీళ్ళ దృష్టిలో. ఎందుకంటే వీళ్ళ దృష్టిలో దోపిడీ చేసినోడే రాజకీయ నాయకుడు. ఈ మహాతల్లి బ్యూటీ పార్లర్ పెట్టుకుంది ఫస్ట్లో. ఆ బ్యూటీ పార్లర్ నుంచి ఈవేళ అద్భుతమైన రాజభవంతి కట్టుకుంది 100 కోట్లు పెట్టి. ఎక్కడి నుంచి వచ్చాయంట? వాస్తవంగా ఇలాంటి ద్రోహులు, తెలంగాణ ద్రోహులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు 100% తెలంగాణ తీసుకొచ్చి వాళ్ళ నాన్న పోరాటం చేస్తే దోపిడీ వీళ్ళంతా చేసేసుకున్నారు. కాబట్టి వీళ్ళని అందరూ కూడా తెలంగాణ ద్రోహులు అంటుంటే ఏం చేయాలో అర్థం కాక దాన్ని కనుమరుగు చేసుకోవాలంటే పవన్ కళ్యాణ్ని ఉదాహరించాలి. సార్, ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారు విమర్శించాలన్నా, ప్రశ్నించాలన్నా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చాలా అక్రమాలు ఉన్నాయి, అన్యాయాలు ఉన్నాయి, నేతలు కూడా ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, అటు ఆంధ్రలో కూడా ఉన్నారు. ఒకవేళ విమర్శించాలి అనుకుంటే బట్ ఇవన్నీ కూడా గాలికి వదిలేసి ఓన్లీ పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు టార్గెటింగ్ చేసి మళ్ళీ మళ్ళీ మాట్లాడు అంటే ఈమెనెవరో కూడా తెలంగాణలో దేకట్లేదు. ఎందుకు దేకట్లేదంటే ఆమె చేసిన పనులు తెలుసు కదా అందరికీ. మేనమామ వదిలేశాడు, అన్నయ్య వదిలేశాడు, తండ్రి వదిలేశాడు, తల్లి వదిలేశాడు. వేళ ఏంటంటే కొత్త రకం డ్రామా మొదలుపెట్టింది. ఈ డ్రామా సక్సెస్ అవ్వాలంటే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని టార్గెట్ చేయాలి. లేకపోతే పవన్ కళ్యాణ్ అయినా తెలంగాణలో ఆస్తులు దోసుకున్నాడా, లేకపోతే తెలంగాణలో ఎవరి సొమ్మన్నా దోసేసుకున్నాడా? లేదే. ఎందుకు టార్గెట్ చేయాలా? ఈయన దేశ నాయకుడిగా ఎదుగుతున్నాడు. అతను తక్కువ చేసి మాట్లాడితే వీళ్ళు ఆ స్థాయికి ఎదుగుతారేమో అనుకుంటున్నారు. వేళ తెలంగాణ తల్లిని చెప్పి కట్టు బొట్టు మార్చేసినంత మాత్రాన నువ్వు దొంగవే, తెలంగాణ దొంగవే, తెలంగాణ దుర్హవే అవుతావు తప్ప ఆ కట్టుబొట్టులో అయిన తల్లిదండ్రులు అనిపించదు. వాస్తవంగా చెప్పాలంటే వేళ తెలంగాణ వచ్చిన తర్వాత లాభపడింది, లబ్ధి పొందింది పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, రాజకీయవేత్తలే. ఇది అందరికీ తెలుసు. తెలంగాణ కోసం పోరాటం చేసి 1200 మంది బలిదానాలు చేసి వేళ ఆ కుటుంబాలు ఎక్కడున్నాయో ఎవరికీ తెలియదు. 12 సంవత్సరాలు డ్రామాలాడి బూచిగా ఆంధ్ర వాళ్ళని చూపించారు. ఆంధ్ర వాళ్ళు దోపిడీ చేసేసుకుంటున్నారు. ఆంధ్రలో ఒరే దేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టుకుని బతుకుతున్నారు. వాళ్ళెవరికి వ్యత్యాసం చూపించలేదు. ఆంధ్రావాడు సాటి తెలుగువాడు, వీడు మాత్రం పెట్టుబడి పెట్టకూడదు, ఇక్కడ బతకూడదు. ఇదే వెర్షన్తో ఆంధ్రావాడు మన మీద పెత్తనం చేయడానికి వస్తున్నాడు, మనల్ని మళ్ళీ తొక్కేయడానికి వస్తున్నాడు. ఏం డైలాగులా? ఎన్నాళ్ళు బతుకుతారా ఈ ఎదవ బతుకు? కరెక్ట్ కాదు కదా. సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో పోటీ చేసిన, తెలంగాణ రాజకీయాలకి వచ్చినా కూడా ఇక్కడ ఆయన రావద్దు, అసలు ఇక్కడ ఏం పని అని చెప్పి చాలా మంది అన్నారు. సో ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, ఇక్కడ ఒకవేళ పోటీ చేసినా కూడా నేను నిలబడను, తెలంగాణ పర్సన్ని ముఖ్యమంత్రి క్యాండిడేట్ గా పెడతాను, ఆయన్నే గెలిపించడానికి ట్రై చేస్తా అన్నారు. సో దీన్ని బట్టి ఆయనకు పదవులు ముఖ్యమా లేకపోతే జనాల సంక్షేమం ముఖ్యమా అంటే మీరేం చెప్తారు? ఖచ్చితంగా ప్రజలే ముఖ్యం. ఆయనకి ప్రజలే కావాలి. ఆయనకి డబ్బులే కావాలంటే సినిమాలు చేసుకోవచ్చు కదా. ఆయన స్టార్డమ్ కావాలంటే సినిమా ఫీల్డ్లో ఉంటే ఆయన ఎంత పెద్ద స్టార్ అతను. ఆయనకి డబ్బులతో పని లేదు, ప్రజలతోనే పని. రాజకీయ నాయకులు నిరంకుశత్వంగా మారి ప్రజల్ని దోపిడీ చేసుకుంటుంటే, దోపిడీ చేసేస్తుంటే వాళ్ళని అడ్డు పెట్టుకుని బడా వ్యాపారవేత్తలు రాష్ట్రాలను దోచేసి మధ్యతరగతి, దిగువ తరగతి ఉన్న కుటుంబాలని, వాళ్ళ బిడ్డల భవిష్యత్తు నాశనం చేసేస్తుంటే అరే ఇదా ఇంత ఘోరమా, ఇంత అన్యాయం అని చెప్పి చెలించిపోయినటువంటి ఆ మహానుభావుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి వాళ్ళకి అందగా నిలబడి రాజకీయాల్లోకి వస్తే అతన్ని ఎంత హీనంగా మాట్లాడుతున్నారంటే, కల్వకుంట్ల కవిత అసలు నిజంగా బుద్ధి జ్ఞానం ఉండే మాట్లాడుతుందో లేకపోతే మనిషిగా ఏదో బొమ్మాలిలా మారిపోయిందో తెలియదు తిహార్ జైలు చూసిన తర్వాత. అసలు పవన్ కళ్యాణ్ గారికి మీకేమైనా పోలుకుందా? మీ లెక్కేమైనా ఆయన దోపిడీ చేశాడా? మీ లెక్కేమైనా పెద్ద పెద్ద భవంతులు కట్టేసుకున్నాడా? సొంతంగా కష్టపడి సంపాదించుకుని సగం డబ్బులు పేదవాళ్ళకి పంచి ఇవాళ ప్రజల్లో దేవుడైన ఆ వ్యక్తిని టార్గెట్ చేస్తుంది ఈమె. ఇవన్నీ వద్దు. టీఆర్ఎస్ పార్టీ ఈవేళ గౌరవంగా ఉందంటే ఇక్కడ ఆంధ్ర సెటిలర్స్ వల్ల నేను అంటాను, కాదని ఎవడని అంటాడా? 11 సీట్లు ఇచ్చారు మన 2 జిల్లాలలో సెటిలర్స్ ఉన్న చోట. ఆ మాత్రం మర్యాద కూడా ఉండదా? అంటే ఆ మాత్రం గౌరవం కూడా ఉండదా? ఇక్కడ తెలంగాణ సెంటిమెంట్ మీద వచ్చినటువంటి రాష్ట్రాన్ని
బాగుపరచడంలో 100% ఆంధ్ర వాళ్ళ పాత్ర ఉంది, అన్ని రాష్ట్రాల వాళ్ళ పాత్ర ఉంది. మరి ఆంధ్ర వాళ్ళని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? మీ సొమ్మేం తింటున్నాడా? నీ కష్టార్జితం ఏమైనా లాగేసుకుంటున్నాడా? ప్రజల రక్తాన్ని తాగే మీకే అలా ఉంటే సినిమా ఫీల్డ్ గురించి ఒకసారి చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారు. సొంతంగా కష్టపడి వాడు వినోదం పంచి ఏదో బతుకుతున్నాడు. చాలా కష్టాల్లో ఉంది సినిమా ఇండస్ట్రీ. మీరు ఎంతో కష్టాల్లో ఉన్న వాళ్ళు ఇవాళ 100 కోట్లు 1000 కోట్లు లక్షల కోట్లకి ఎదిగిపోయి ప్రజల రక్తాన్ని తాగేసి ఆంధ్ర వాడు రాకూడదంటారా? ఇది ఎక్కడ న్యాయమమ్మా కౌతమ్మ? ఇది న్యాయం అనిపిస్తుందా? అసలు ఎక్కడైనా ఏ కోశానైనా ఆంధ్ర వాడు ఇలా లాక్కున్నాడంటే ఏం చేస్తారు? 10 సంవత్సరాలు మీరు ప్రభుత్వం అధికారంలో ఉండి ఆంధ్ర వాడు మీకు అన్యాయమే చేస్తే మీరు 10 సంవత్సరాలు ఏ గాడిదగా గుడ్డి గాడిద పాలు పీకుతున్నారమ్మా? మీరు దోచుకోవడంలో చాలా బిజీగా ఉన్నారు, దాచుకోవడంలో బిజీగా ఉన్నారు. ఇప్పటికీ కూడా ఇండియాలో మీ పార్టీకి ఉన్నటువంటి ఆర్థిక స్తోమత ఏ పార్టీగానే ఉందా? నిన్ను ఇంకా భరిస్తున్నారు అంటే ఇంకా సెంటిమెంట్ మీద ఇంకా శవాల మీద పేలాలు ఏరుకునే మీకు కూడా రాజకీయ భవిష్యత్తు ఉందంటే అది ఈ కల్వకుంట్ల కవిత వాళ్ళ ఇంటి పేరు నాకు తెలియదు, కానీ ఆ కవిత గారు ఇప్పటికైనా మానవత్వంతో మాట్లాడండి, మనిషిగా మాట్లాడండి, అన్నం తినే వ్యక్తిగా మాట్లాడండి. పవన్ కళ్యాణ్ నీకేం చేశాడమ్మా ద్రోహం? ఇక్కడ ఉన్నటువంటి మా బడుగు బలహీన వర్గాల వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు ఇవ్వాలనుకోవడం తప్ప, అణగారిపోతున్నటువంటి మిన్న వర్గాలకు చేయూతనివ్వాలనుకోవడం తప్ప, కష్టాల్లో ఉన్న ప్రజలను కాపాడుకోవాలనడం తప్ప, ఇదా పవన్ కళ్యాణ్ చేసిన తప్పు? బుద్ధి లేకుండా మాట్లాడి గడ్డి తిని గాడిదలా మారకండి, మంచిగా మాట్లాడండి. మీకు నష్టం జరిగితే ఎవడు ఊరుకోడు. నష్టపెట్టింది తెలంగాణ, నాశనం చేసింది మీ కుటుంబమే, మీ కుటుంబం తాలూకు సభ్యులే. అది మాత్రం గుర్తుపెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది. లేదు ఇంకా కూలంకుశంగా మాట్లాడుకుందాం, ఇంకా గట్టిగా చర్చించుకుందాం అంటే ప్రతి విషయాన్ని మేము కూడా క్లియర్గా అబ్జర్వ్ చేసి మీరు ఎంత దోపిడీ చేశారో మేము చెప్పగలం. మాకు ఆ ధైర్యం ఉంది, ఆ శక్తి ఉంది. మేము మాత్రం మీ పట్ల తెలంగాణ ప్రజల పట్ల ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడలేదు, మిమ్మల్ని మేము దోసుకోలేదు. ఖచ్చితంగా పెట్టాల్సిందేనండి ఆయన మీద. ఎందుకంటే లిక్కర్ స్కామ్ అని చెప్పేసి ఆయన చేయలేదు, ప్లస్ మన ఢిల్లీ తిహార్ జైలుకి అని చెప్పేసి వెళ్ళలేదు. ఇంకొకటి వచ్చేసి ఏదైతే మిగులు నిధులతో ఉన్న రాష్ట్రాన్ని అప్పుల ఊపిలోకి నెట్టలేదు. పైగా నల్గొండ అనే ఒక డిస్టిక్ ఉందండి, ఆ నల్గొండకు కృష్ణా నీళ్ళు అనేది రాబోతుంటే వాటిని అడ్డుకునే పని ఆయన చేయలేదు. కాబట్టి ఆయన మీద ఖచ్చితంగా దేశద్రోహ కేసు పెట్టాల్సిందే. ఇంకొక విషయం వచ్చేసి దుబాయ్లో అదే టవర్ అంటారు చూడండి బిల్డింగ్, ఆ బిల్డింగ్లో బుర్జ్ ఖలీఫాలో బిల్డింగ్ కూడా కొనుక్కోలేదు. కాబట్టి దేశద్రోహ కేసు పెట్టాలి ఆయన మీద, ఆయన జైలు వేయించాల్సిందే. ఆయన అన్నమాట ఏంటండి, పాకిస్తాన్లో ఎటువంటి ఆలోచన లేకుండా ఫటాఫట్ విభజన అని చెప్పి జరిగిపోయిందని చెప్పి అన్నాను. కరెక్ట్. తెలంగాణ అనేది ఎవరు పోరాడినండి? మీ నాన్నగారు సీఎం కాకముందుకు ఖమ్మంలో 7 ఊళ్ళు పోతున్నాయి అని చెప్పి అన్నాడు, కానీ శ్రీశైలం డ్యామ్ అని చెప్పి ఆంధ్రాకు పోతుందని చెప్పేసి అడిగిండా? అది ఎక్కడ అడుగుతారు అని చెప్పేసి ఖమ్మంలో 7 ఊళ్ళు అని చెప్పేసి అందరు రిపోర్టర్లను పేమెంట్ ఇచ్చి మరి దాని మీద న్యూస్ రాపించిండు. అది మీ తండ్రి గారు చేసిన తెలంగాణ ద్రోహం అనేది. 7 ఊళ్ళు మనకు కలిస్తే ఏంది, పోతే ఏంది? వాళ్ళు ఆంధ్రాలో కలిసినా తెలంగాణలో కలిసినా వాళ్ళకు విభజన అనేది జరిగిన తర్వాత అక్కడ హక్కులు ఏముంటాయో అవి వస్తాయి, ఇక్కడ హక్కులు ఉంటాయి ఇక్కడికి వస్తాయి. కానీ అదే శ్రీశైలం డ్యామ్ పోవడం వల్ల నల్గొండ ఎంత లాస్ అయింది? నల్గొండ డిస్ట్రిక్ట్ నీళ్ళు లేకుండా పోయినాయి. నల్గొండ డిస్ట్రిక్ట్లో ఉన్న ఊరు ప్రజలు ఆ కృష్ణా నీళ్ళు వస్తాయి అని చెప్పి రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత దాదాపు 3 ఏళ్ళు వెయిట్ చేసిండ్రు. మా తెలంగాణ రాకపోతుందా, కనీసం ఇప్పుడైనా నీళ్ళు రాకపోతాయని చెప్పేసి. ఆ కృష్ణా నీళ్ళు అనేవి రాకుండా పోయినాయి. అంతెందుకండి, మీ నాన్న హయాంలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళు డ్యామ్ దగ్గర పోయేసి డ్యామ్ అక్కడ అడుగుదామంటే అక్కడ ఉన్న ఎంప్లాయీస్ రాని వాళ్ళు లోపలికి. అంతకంటే ఇజ్జత్ కతరా మాట ఉంటుందా? ఇంకా మీరు ఇది ఆంధ్ర సొత్తు, మీరు తెలంగాణ వాళ్ళు లోపల రావద్దని చెప్పి అన్నారు. అది మీ నాన్న చేసిన ద్రోహం అనేది. అది చూసుకొని ముందు అటువంటిది అనేది జరగకూడదని చెప్పేసి ఆయన వచ్చేసి ఒకటే మాట చెప్పాను, ఇక్కడ తెలంగాణలో సీఎం అయితే తెలంగాణ వాడి సీఎం అవుతాడని చెప్పేసి. మీ నాన్నలాగా ఒక దళితుడిని సీఎం చేస్తా అని చెప్పేసి తను 10 ఏళ్ళు కూర్చోలేదు. ఆయన అన్న మాటకు కట్టుబడి ఉంటాడు. ఆయన అనకపోయినా స్పాట్లో ఎవరికైనా ఆపద కలిగిందంటే తన సొంత డబ్బునైనా వినియోగిస్తాడు. అది తన సత్తా. తన ముందు నిలబడి తన గురించి అనాలనుకుంటే ముందు నీదేముందో చూసుకో. ముందు నీ కింద ఏముంది అంటే గొర్రెంద గింజ అని చెప్పి తన కింద నలుపుంటే చూసుకోదు. అలాగే నీ చరిత్ర కానీ నీ తండ్రి చరిత్ర కానీ ఒకసారి చరిత్ర చూసుకోండి. తెలంగాణకి ఎంత ద్రోహం చేశారని చెప్పి చూడండి.
సార్ ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారు ప్రశ్నించాలనుకున్నా విమర్శించాలనుకున్నా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా చాలా పార్టీస్ ఉన్నాయి, చాలా మంది నాయకులు ఉన్నారు, చాలా అక్రమాలు చేసిన వాళ్ళు ఉన్నారు, అన్యాయాలు చేసిన వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు కూడా ఇంకా జరుగుతూనే ఉన్నాయి. సో ప్రశ్నించాలనుకున్నా విమర్శించాలనుకున్నా కూడా వీళ్ళందరూ ఉన్నారు. బట్ ఈయన ఒక్కని పైనే ఎందుకు టార్గెటింగ్ చేసి ఆమె మాట్లాడుతున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ యోగి మోడీ తర్వాత దేశంలో ఎవరికైనా ఎక్కువ ప్రజాదరణ ఉందని అంటే అది ఓన్లీ పవన్ కళ్యాణ్ గారికి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి నెంబర్ 1, యోగి మోదీ కూడా తర్వాత స్థానాల్లోనే ఉన్నారు. ఆ మాట మా ఓటర్స్కే కాదు, ఈవెన్ మంత్రులకు కూడా క్లియర్ తెలుసు. ఆ మాట తెలిసి ఎక్కడ ఆంధ్రాలో ఉన్న పవన్ కళ్యాణ్ గురించి ఇక్కడ అవాకులు చవాకులు వెళ్తుంది. తనను టార్గెట్ చేస్తే నాకు పబ్లిసిటీ నెగిటివ్ పాజిటివ్ ఏదో ఒక పబ్లిసిటీ అయితే వస్తుంది, నా పార్టీకి మంచి జరుగుతుంది అని చెప్పి ఆలోచించి పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తుంది. ఇక్కడ రేవంత్ రెడ్డి లేరా, తన మీద అవాకులు చవాకులు పేలమని చెప్పు 2 నిమిషాలు తీసుకెళ్ళి జైలు వేపిస్తాడు. ఆల్రెడీ లిక్కర్ స్కామ్ ఉంది, తీసి లోపడైనా అని చెప్పి అంటాడు. పోనీ అదే కేటీఆర్ అన్న మీద ఏమని చెప్పు, అన్న మీద 2 నిమిషాల్లో ఇంట్లో కూర్చొని పెడతాడు తీసుకెళ్ళి. అంతేందుకు కేసీఆర్ తీసుకెళ్ళి ఫామ్ హౌస్ కట్టేస్తాడు. నిన్ను ఏదో చూసుకో, రాజకీయాల్లో చేరు, ఎంతో కొంత సంపాదించుకోని చెప్పేసి మా మీదే అవాకులు చవాకులు వెళ్తున్నావు అని చెప్పేసి వాళ్ళ తండ్రి సహించాడు. అటువంటి నీకు పవన్ కళ్యాణ్ మీద అవాకులు చవాకులు పేలని చెప్పేసి అనిపిస్తే ఆయన ముందు నువ్వు మినుగురు పురు లాంటి దానివి, అది గుర్తుపెట్టుకో. నేను తెలంగాణ వాడిని అయ్యని చెప్తున్నా క్లియర్గా, తెలంగాణ నాయకురాలు అయినా కూడా నీకంటే ఎక్కువ కూడా మాకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం. ఆయన పొరపాటున మా దగ్గరకు వచ్చేసి ఎక్కడ మాకు పలకరిస్తాడని చెప్పేసి ఆశగా ఎదురు చూస్తున్నాం. ఆయన వస్తే చాలు మా జీవితాలు బంగారు భవిష్యత్తు అయితే అని చెప్పేసి. సార్ ఇప్పుడు తెలంగాణలో కూడా పార్టీ ఆఫీస్ ఓపెన్ చేశారు. సో అక్కడ మాట్లాడుతున్నప్పుడు ఒక మాట అన్నారు, ఒకవేళ తెలంగాణలో పోటీ చేస్తే సీఎం క్యాండిడేట్ గా తెలంగాణ పర్సన్ నే పెడతా అని. సో దీన్ని బట్టి ఆయనకు పదవులు ముఖ్యమా అంటారా, జనాలు ముఖ్యమంటారా, వీళ్ళ దృష్టిలో అది ఈ విధంగా ఎందుకు? అయ్యా నేను ఈ మాట గురించి ఎప్పటి నుంచి చెప్తున్నాను, గత 6 నెలల నుంచి ఒకటే మాట చెప్తున్నా. ఆయన కింగ్ కాదండి, ఆయన కింగ్ మేకర్. ఆంధ్రాలో ఎలాగైతే చంద్రబాబు నాయుడు కూర్చోబెట్టారో ఇక్కడ కూడా తెలంగాణ వాడిని కూర్చోబెడతారు. ఆయనకు పదవులతో సంబంధమే లేదు, ఆయన ముఖ్యమంత్రి పదవి అదేది కాదు, ఆయన అయితే పిఎం క్యాండిడేట్ లేదా కింగ్ మేకర్. ఆయన పిఎం కావాల్సిన వాడు. ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం కాదు, 10-15 రాష్ట్రాలను తన గుప్పిట్లోకి తీసుకొని ఆంధ్రప్రదేశ్ని ఎలా అయితే డెవలప్ చేస్తుండో అలానే వాటన్నిటిని డెవలప్ చేసి నెక్స్ట్ పిఎం కావాల్సిన వాడు. సో మన తెలంగాణ వాళ్ళు భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఆయన పొరపాటున తెలంగాణకు వచ్చి పోటీ చేస్తే మన తెలంగాణ వాళ్ళనే అక్కడ మంత్రులుగా కూర్చోబెడతారు. ఆయన ఓన్లీ ప్రజాపాలన మాత్రమే కావాలని చెప్పి చూస్తాడు. నేను తెలంగాణ ప్రజలకు అందరికీ ఒకటే చెప్తున్నానండి, ఇప్పుడు నేను నల్గొండ వాసిని, నా నల్గొండకు కృష్ణా నీళ్ళు లేవు, రాజశేఖర రెడ్డి ఉంటే వచ్చాడు, ఈయన వచ్చాక వస్తాయి ఖచ్చితంగా. ఈ మాట గుర్తుపెట్టుకోండి, ఈయన వచ్చాక ప్రశ్నించ మొదటి ప్రశ్నకే ఆయన సొంత డబ్బులు పెట్టుకుని మనకు కృష్ణా నీళ్ళు ఇప్పిస్తాడు. నల్గొండ వాసులారా ఒక్కసారి నమ్మి ఆయనకు ఓటేద్దాం మనం.